నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డైట్ విత్ దీపిక. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మనం చాలామంది దగ్గర వింటూనే ఉంటాం. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ డైట్ ప్లాన్. అది డైట్ ప్లాన్ కాదు, ఇట్స్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్. అంటే ఒక పద్ధతి ప్రకారం తినడం. సో జనరల్గా మనకి ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ ఎనర్జీ కోసం యూటిలైజ్ చేసుకుంటుంది. సో అప్పుడు మనకి ఏంటంటే వెయిట్ లాస్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 2 విండోస్ అనేవి ఉంటాయి, లైక్ ఈటింగ్ పీరియడ్ అండ్ ఫాస్టింగ్ పీరియడ్. సో 24 అవర్స్లో మనం 16:8 అవర్స్ అంటే 16 అవర్స్ విల్ బీ ఫాస్టింగ్. 16 గంటలు మనం ఫాస్టింగ్ ఉంటాం, ఉపవాసం, అండ్ 8 అవర్స్ మనం ఫుడ్ తీసుకుంటాం. సో ఈ 8 అవర్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మీరు మంచి బ్యాలెన్స్ డైట్ అంటే ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి ఇంకా బాగా కనిపిస్తాయి. సో 8 అవర్స్ విండోలో ఏది పడితే అది తినచ్చా అంటే లేదు. సో మీరు తీసుకునే ఫుడ్స్ మీద చాలా ఫోకస్గా ఉండాలి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకి లాభాలు ఏంటంటే ఫోకస్ ఆఫ్ ఈటింగ్, లైక్ మీరు తినే ఫుడ్ మీద మీకు ధ్యాస ఉంటుంది. మనం జనరల్గా ఫాస్టింగ్ లేవనుకోండి ఏది పడితే అది తింటూ ఉంటాం, బట్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం చాలా ఆలోచించుకొని తింటాం. సో ఫోకస్ ఆఫ్ ఈటింగ్, మైండ్ఫుల్ ఈటింగ్, జంక్ ఫుడ్ తినకుండా ఒక పద్ధతి ప్రకారం ఈ టైం పీరియడ్లోనే మనం తినడం ద్వారా క్యాలరీస్ అనేవి మనకి చాలా కొంచెం తగ్గుతాయి. సో సపోజ్ మనం జనరల్గా తీసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 బిగ్ మీల్స్, మళ్ళీ మధ్యలో ఏదైనా స్నాక్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్ లాంటివి మనం తీసుకుంటూ ఉంటాం. సో అక్కడ ఏమవుతుందంటే 5 to 6 మీల్స్ పర్ డే తీసుకున్నప్పుడు మీకు క్యాలరీస్ అనేవి బాడీలోకి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏం చేస్తామంటే మనం 8 అవర్స్ ఈటింగ్ విండోలో చాలా తక్కువ మోతాదులో, అంటే సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ 2 మీల్సే తీసుకుంటారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో. లైక్ సపోజ్ మనం జనరల్గా మాట్లాడుకుంటే 16:8 గురించి మాట్లాడుకుందాం. సో 16:8 అంటే 11 to 7 కానీ లేదంటే 12 PM to 8 PM కానీ, ఈ రెండు మనకి చాలా జనరల్గా యూజ్ చేసే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ యొక్క ఈటింగ్ అండ్ ఫాస్టింగ్ విండోస్. సో 11 o'clockకి స్టార్ట్ చేసినప్పుడు, 11 AMకి మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ఏంటంటే లైక్ ఇంకా బ్రేక్ఫాస్ట్ బదులు డైరెక్ట్గా లంచ్ తీసుకోవడము, ఈవినింగ్ 7కి లాస్ట్ మీల్ కంప్లీట్ చేసేయడము, సో ఈ మధ్యలో ఏదైనా లైట్ స్నాక్స్ తీసుకోవడము. సో దీనివల్ల ఏమైందంటే యు ఆర్ స్కిప్పింగ్ 1 మీల్. మీరు ఒక మీల్ని తగ్గించుకోవడం వల్ల మనకి అక్కడ రావాల్సిన క్యాలరీస్ అనేవి తగ్గుతున్నాయి బాడీలో. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు రోజంతటికి కావాల్సిన ఎనర్జీని మీ బాడీ ఎప్పుడైతే మీరు ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉంటారో ఈ రిజర్వ్ చేసుకున్న ఫ్యాట్ నుంచి యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ డైట్ ప్లాన్, ఇట్స్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్. సో రెగ్యులర్గా మనం ఫాలో అయ్యేది ఏంటంటే 16:8 అవర్స్ది ఫాలో అవుతూ ఉంటాం. ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో. లైక్ 7 డేస్లో 5 డేస్ మనం తింటాం మంచిగా, 2 డేస్ ఫాస్టింగ్ ఉంటాం. ఆ 2 డేస్ ఏంటంటే కొంతమంది ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటూ ఉంటారు. సో అలా కూడా చేయొచ్చు. లేదు అంటే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటాం, అంటే ఇవాళ్ళంతా తింటాం, రేపంతా ఫాస్టింగ్ ఉంటాం, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం లేకపోతే లిక్విడ్స్ తీసుకోవడం, మళ్ళీ అగైన్ ఆల్టర్నేట్ డే తీసుకుంటాం ఫుడ్. సో ఇలా ఏ రకమైన ఫాస్టింగ్ అనేది మనం ఈరోజు కనిపెట్టింది కాదు. మన పూర్వీకుల దగ్గర నుంచి మనం వారంలో 1 రోజు 2 రోజులు ఫాస్టింగ్ అనేది ఉంటూ ఉంటారు. సో ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఎనర్జీని మళ్ళీ అది రిజ్యువినేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు రెస్ట్ ఇస్తారో మీ గట్కి అది ఇంకొంచెం ఎనర్జీ అనేది తెచ్చుకుంటుంది. సో ఫాస్టింగ్ చేయడం వల్ల లాభాలు, మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ అవ్వడం, కొంచెం రిఫ్రెష్నెస్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల చాలామందికి మనకి బెస్ట్ రిజల్ట్సే కనిపించాయని చెప్పచ్చు. కానీ అందరికీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సెట్ అవుతుందా అంటే నేనైతే కాదనే చెప్తాను. బికాజ్ యాజ్ ఎ డైటీషియన్ మేము బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చూసి పేషెంట్, సపోజ్ ఎవరైనా డయాబెటిక్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఏదైనా వేరే కోమార్బిడిటీస్, సపోజ్ హార్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళు టైంకి మెడిసిన్స్ అవి వేసుకోవాలి. సో అలాంటి వాళ్ళకి మరియు చిన్న పిల్లలకి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అసలు మనం సజెస్ట్ చేయం. టైం టు టైం వాళ్ళు ఫుడ్ తీసుకోవాలి, మెడిసిన్స్ తీసుకోవాలి. కాబట్టి సో మీరు కనుక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఒక క్వాలిఫైడ్ డైటీషియన్ని కన్సల్ట్ చేయండి. బ్లడ్ రిపోర్ట్స్ని లైక్ మీ బాడీ యొక్క ఇది ఏంటో మనం తెలుసుకున్న తర్వాతనే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానివ్వండి లేకపోతే ఏ డైట్ అయినా మీరు ఫాలో అయ్యే ముందు
ప్లీజ్ మీట్ ఏ కన్సల్టెంట్ ఆర్ ఎనీ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఆర్ ఏ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. దెన్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డైట్ విత్ దీపిక. నేను మీ డైటీషియన్ కృష్ణ దీపిక. మళ్ళీ కలుద్దాం.